అమ్మ ఈ రోజున అమరావతి ప్రజల కష్టం కానీ లేకపోతే ఆ రోజు నమ్మి మోసపోయిన పరిస్థితి కానీ ఇన్ని వందల రోజులుగా ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయిన పరిస్థితి కానీ పండగలు లేకుండా పబ్బాలు లేకుండా ఒక ముచ్చట్లు లేకుండా వాళ్ళు పడ్డ కష్టం కొన్ని గుండెలు ఆగిపోయిన పరిస్థితి 200కు పైగా రైతులు అసూలు బాసిన పరిస్థితి ఇవన్నీ కూడా ఈ అమరావతి ఫైల్స్ మూవీ ద్వారా చూపించి ఇది రైతుల కథ అని చెప్తున్నా కూడా ఎందుకింత అణిచివేత ఒక ఎమ్మెల్సీ ద్వారా కేసేసి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? మేము సింగల్గా వెళ్తాం సింహాలం అని చెప్పుకునే వ్యక్తులు. జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అంతే చెప్తారండి. సింగిల్గా వెళ్తాం సింహాలు అంటారు, ఇదే భుజాలు తడుముకుంటున్నారు. భయము ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా, భయం అనమాట. ప్రజల్లోకి వెళ్తుంది సినిమా, ప్రజల్లోకి వెళ్తుంది. రైతులకి భూమికి ఉన్న సంబంధం కానీ ఇక్కడ ఈ 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బందులు పెడుతుందో, పోలీసులతో ఎంత దమనకాండ చేపిస్తుందో, మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని ఎంత చేపిస్తుందో అంత కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఈరోజు మళ్ళీ ఒకసారి మేము 4 సంవత్సరాల నాడు ఎలా ఏడ్చాము, ఈరోజు మేము మహిళలందరం మళ్ళీ ఒకసారి ఆ సినిమా చూసుకొని గుర్తు తెచ్చుకొని ఏడవడం జరిగిందండి. అవన్నీ వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డాయే కదా మేము మహిళలం అందరం. అదంతా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు మరి రేపు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది కదా, భయం పట్టుకుందన్నమాట. ఈ ప్రభుత్వానికి, ఈ అధికార ప్రభుత్వానికి భయం పట్టుకొని ఇలాగ ఆపిచ్చారనమాట. వాళ్ళు ఎంత ఆపిచ్చినా ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి రేపు కోర్టులో న్యాయంగా ధర్మంగానే తీర్పు వస్తుంది. ఇది ఇంకా సెన్సేషనల్గా ఇంకా సూపర్ హిట్ అవుతుంది అనమాట. మీ పాదయాత్రలు ఆపేసిన పరిస్థితులు కానీ అంటే న్యాయస్థానంలో దేవస్థానం అప్పుడు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, బయోటాయిలెట్ తొలగించి లేకపోతే మిమ్మల్ని అనేక రకాలుగా అవమానించి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాలు జరిపించి లేదా అరసవేలి పాదయాత్రని అర్ధాంతరంగా మధ్యలో ఆపేసి పెట్రోల్ బాటిల్స్ ఇసిరేసి మరి ఒక ఎంపీ నేపథ్యంలో ఇన్ని చేసిన మీ కష్టాన్ని ఆ రోజున సోషల్ మీడియా ద్వారా లేకపోతే వార్తల ద్వారా కొంతమంది చూస్తుండొచ్చు. ఈ సినిమా ద్వారా యావత్ ప్రపంచం చూస్తుంది కదా, మరి ఎందుకు అంటే వాళ్ళు చేయనప్పుడు లేకపోతే వాళ్ళకి చెందనప్పుడు లేదా వాళ్ళు వై నాట్ 175 అని చెప్పుకునేటప్పుడు ఎందుకు ఇంత దాని మీద ఉక్కుపాదం మోపేసి? అంటే వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ప్రజల్లోకి కూడా తెలుస్తున్నాయి అని భయం పట్టుకొని ఇలా చేస్తున్నారు అన్నమాట. అప్పుడు కూడా అంతే, ఇప్పుడు అది ఒక్క అమరావతి వరకే ఉండిపోతుందని చెప్పి మేము పాదయాత్రగా మొదలు పెట్టాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని చెప్పి. అప్పుడు అలాగే చేశారనమాట. అక్కడికి వెళ్తే అసలు దాటి వెళ్ళనివ్వలేదు కదండి, మాకు అటు ఉత్తరాంధ్ర కల్లా వెళ్ళనివ్వకుండా అసలు ఎన్ని ఇబ్బందులు అండి. రోడ్డు మీద ఒక్క భోజనం చేయడానికి కూడా మాకు ప్లేస్ కూడా కేటాయించలేదు. అదే టాయిలెట్ మాది మేమే, ఎవరిని ఆశించకుండా తీసుకుని మా వెనకమాల మేము వెళ్తున్నా కూడా వాటికి కూడా ఇది లేకుండా అసలు ఒక మహిళలని కూడా చూడకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారునండి. అసలు ఆడవాళ్ళు ఇల్లు దాటి ఉద్యమంలోకి రావడమే ఒక ఇది తరతరాల నుంచి వచ్చే కన్న తల్లి లాంటి భూమి మా బిడ్డలకు ఇచ్చుకోకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం ఒక ఇది. ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని విధ్వంసం చేస్తుంటే, నాశనం చేస్తుంటే అది నిలబెట్టుకోవాలి మనం అని చెప్పి దానికి బయటకు వచ్చి ఎప్పుడు ఏనాడు గడప దాటి బయటకు రాని మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేయడం ఒక ఎత్తు. ఇది అక్కడ కూడా ఈ ప్రభుత్వం లొంగకుండా మీ సమస్య ఏంటి, మీరేంటి అనేది అడిగిన పాపానములు. ఎందుకంటే సమస్య సృష్టించింది వాళ్ళు, ఇంకా వాళ్ళు ఎందుకు అడుగుతారండి, మమ్మల్ని అడగలేదు. అప్పుడు పాదయాత్ర కానీ మొదలు పెట్టి వెళ్తుంటే పాదయాత్రకు కూడా అలాగే ప్రతి ఊరికి అడ్డంకులేనండి, ఊరికి అడ్డంకులే. మరి మొన్న కూడా మేము సంక్షేమాలు 100కి 95% చేసేసాం. మనం ప్రజల్లోకి ఎలాగైనా వెళ్ళగలుగుతాం, మనకి భయమే లేదనే కింద చెప్తున్నారు. అలాంటప్పుడు ఇవన్నీ ఆపించడం ఎందుకు? ఆపించాల్సిన పని లేదండి. శంషీర్గా ఉండొచ్చు, మాదేదో మేము చూసుకుంటాం, మా కూడా మేము చెప్పుకుంటాం. చూడాల్సిన పని, ఆపాల్సిన పని లేదు కదా. కేవలం తాత్కాలికమేనండి, ఒక 1-2 డేస్ తాత్కాలికం. అది న్యాయంగా ఉంది, దానిలో ఎవరిని ఉద్దేశించి లేదు. కేవలం రైతుల సమస్యలు, రైతులు పడ్డ బాధలే కాబట్టి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఏ రాజకీయ పార్టీలను ఉద్దేశించింది కాదు. అది తాత్కాలికమే, 1-2 రోజులు న్యాయబద్ధంగానే న్యాయమూర్తులు చూస్తారు, దాన్ని న్యాయబద్ధంగా తీర్పిస్తారు. ఇంకా సెన్సేషనల్ హిట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా చూస్తారండి. ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ హక్కుగా భావించి చూస్తారు. సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాం. మరి నిన్న హైదరాబాద్లో మీరు ఉన్నారు, ఏదైతే ప్రెస్ మీట్కి సంబంధించి అమరావతి ఫైల్స్ మూవీకి సంబంధించి అనేక రకాల ప్రశ్నలకి చాలా క్లియర్గా డైరెక్టర్ గారు సమాధానం చెప్పిన పరిస్థితి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు అసలు ఈ ఎమ్మెల్యేలు కానీ లేదా మంత్రులు కానీ అక్కడ ఎడారి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, అసలు ఏమీ లేదన్నటువంటి అనేక రకాల ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునే ఈ అమరావతి ఫైల్స్ మూవీని ఎందుకు ఇంత అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చిందంటారు? నేను సింహాన్ని లేకపోతే నేను సింగిల్గా వస్తా ఇన్ని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా భయపడాల్సి వస్తుంది వైసీపీ నాయకులంతా? అదేనండి, సింహం ఒక సినిమాకి భయపడిందండి. కేవలం ఒక సినిమాకి భయపడిందంటే అర్థం చేసుకోవచ్చు.
వాళ్ళు చేసిన దారుణాలు అవన్నీ బయటకు వస్తాయి. ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యమం చేసిన మీడియాని భయపెట్టి కానీ ఏదైనా చేశాము, బయటికి రాకుండా చాలామందికి తెలియకుండా చేశాము. ఇప్పుడు సినిమా రూపంలో వస్తే నేను చేసిన దారుణాలు, నేను చేసిన అకృత్యాలు అన్నీ బయటకు వస్తాయి అని చెప్పి చాలా తెలివిగా 2-3 నెలల పాటు అమరావతిలో షూటింగ్ చేసినా ఎక్కడ బయటికి రానివ్వలేదండి ఆ విషయాన్ని. కేవలం అప్పుడే తెలుసుంటే అప్పుడే ఆపించేసేవాడు, ఏం చేసేవాడు తెలియదు కానీ బయటికి రానివ్వకుండా వచ్చాం. ట్రైలర్ బయటకు వచ్చి ట్రైలర్ బాగా చూశారు మీరు, 14 కోట్ల మంది చూశారు. అలా చూసేటప్పటికి ఆయనకి వచ్చే భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా జనం అందరూ చూసేస్తారు, నా నిజస్వరూపం బయట పెట్టేశారు ఈ సినిమాలో అని చెప్పి భయపడి నిన్నటికి నిన్న హడావుడిగా కోర్టులో పిల్లేయించారు. ఈరోజు తాత్కాలికంగా ఆపారండి, ఓటీటీలో రిలీజ్ చేసుకోవడానికి, థియేటర్లో. లేకపోతే ఈరోజు పెరిగిపోయిన మీడియాను పంపించకపోతే మా అమరావతి ఉద్యమం బయటకు వెళ్లకుండా ఆగిందా? యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, చేతిలో ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా చూడలేరా ప్రజలు? ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అమరావతి మహిళా రైతులను ఎస్పెషల్లీ ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున తిరుమల పాదయాత్ర కానీ లేకపోతే అరసవెల్లి పాదయాత్రలప్పుడు కానీ బయో టాయిలెట్లు తొలగించిన పరిస్థితి, రోడ్ల మీద అన్నాలు తిన్న పరిస్థితి, ఇవన్నీ కూడా సినిమాలో చూసినప్పుడు మీరు కూడా ఉన్నారు మేడం. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షి, కళ్ళమట నీళ్లు నిన్న చూసే మేము. ఆ పరిస్థితి ఉందంటారా? అంటే రాష్ట్ర ప్రజలందరూ మీ కష్టాన్ని చూసే పరిస్థితి ఉంటుందంటారా? అవునండి, అన్నీ అనుభవించిన వాళ్ళు మాకే మళ్ళీ అక్కడ సినిమాలో చూస్తుంటే మా కళ్ళల్లోంచి నీళ్లు కారినాయి. అంత రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే అది యాక్టర్స్ కాదండి యాక్ట్ చేసింది, నిజంగా మేము రైతులమే ఉన్నాము, మా పొజిషన్లో మేమే ఉన్నాము. ఆ కన్నీళ్ళు నిజంగా సినిమాలో గ్లిజరిన్ వాడితే వచ్చినాయి కాదండి. మా బాధలు ఒకసారి ఆయన గుర్తు చేసి నిజంగా కన్నీళ్లు తెప్పించి, అప్పుడు అమ్మ మీరు పాదయాత్రలకు వెళ్తున్నారు, మీకు అన్నం పెట్టడానికి ప్లేస్ లేకుండా చేశారు, మీరు రోడ్ల మీద అన్నాలు తిన్నారు, అది గుర్తుందా అంటే అవునండి గుర్తుంది అనటం, ఆ సీన్ అది గుర్తు తెచ్చుకుంటే ఆ సంఘటన మాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. అప్పుడు దాన్ని చిత్రీకరించారు తప్ప వాళ్ళు ఎక్కడ గ్లిజరిన్ వాడి చేసింది కాదు. అంత రియలిస్టిక్గా సినిమా ఉంది కాబట్టే సినిమా ఒకసారి రిలీజ్ అయ్యి బెనిఫిట్ షోలు మార్నింగ్ షో పడిన తర్వాత కూడా వీళ్ళు సినిమాని ఆప్ చేయించారంటే ఎంత భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి, నీ మందబలం నీకుంది, నీ అధికార బలం నీకుంది, కానీ ఒక చిన్న సినిమా అండి, ఎవరో తెలీదు, ఎవరో అసలు సినీ రంగానికి సంబంధం లేని ఒక నిర్మాత, ఎవరో ఒక చిన్న డైరెక్టరు, అసలు యాక్టర్స్ ఎవరో తెలియదు, నువ్వు ఆ సినిమాకి భయపడ్డావంటే నిన్ను ఏమనుకోవాలి? నీ పరిపాలన ఏ రేంజ్లో ఉంది? నీ ప్రజల్లో నీ నాడు ఎలా ఉంది? నువ్వు బ్రహ్మాండమైన పరిపాలన చేసేస్తానని అంటున్నావు, మరి సినిమాకి భయపడి ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీ పరిపాలన నువ్వు జనం దగ్గరికే వస్తుంది కదా, నువ్వు ఇంటికే పింఛను పంపించేస్తానంటున్నావు, ఇంటికే రేషన్ పంపిస్తున్నానంటున్నావు, బ్రహ్మాండంగా అమరావతి రైతులకు నేను న్యాయం చేసేసానంటున్నావు, మరి నీకెందుకు సినిమాని ఆపుకోవాల్సిన పనే వచ్చింది? సినిమాలాగా చూసి వదిలేసేవాళ్ళు కదా. సో చివరిగా మీరు మూవీని కూడా చూశారు, మీరు అనుకున్నట్టుగా అంటే ఆ రోజు జరిగిన ప్రతి ఉదంతం లేదా ప్రతి ఘటన ఈరోజు ఆ మూవీలో వచ్చిందంటారా మేడం? అంటే ఏది వాస్తవమో అది ప్రజల దాకా రీచ్ అయ్యే పరిస్థితి ఉందా ఈ సినిమా? ఖచ్చితంగా రీచ్ అవుతుందండి ప్రజలకి. ఇది వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. దానికోసమే మరి వాళ్ళు ఎవరిని పంపించి సినిమా చూయించుకున్నారో ఏంటో మనకు తెలీదు. నిన్న సాయంత్రం 6 దగ్గర నుంచే బెనిఫిట్ షోలు వచ్చాయి. అసలు ట్రైలర్లోనే తెలిసిపోతుంది సినిమాలో ఏముంది అనేది, ట్రైలర్లోనే తెలిసిపోతుంది. అందుకనే పోస్టర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కంటే ముందు 10 రోజుల ముందు పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఊరుకున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా 3-4 రోజుల తర్వాత ట్రైలర్కి వచ్చిన ప్రజాదరణ చూసి, ట్రైలర్ చూస్తే సినిమాలో ఏముందో అర్థమైపోతుంది. అందుకనే వాళ్ళకి భయం పట్టుకొని కోర్టులో పిల్లేశారు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆపించారు. చూద్దాం ఏం జరుగుతుందో. కోర్టులో న్యాయం జరుగుతుందని, కోర్టు ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సీన్లు ఏమైనా ఉంటే తీయించుకుంటారేమో. ఆల్రెడీ చేశారు, సంవత్సరం నుంచి సెన్సార్ అని చెప్పి సెన్సార్ బోర్డుకి వెళ్తే వాళ్ళు అది తీసేయండి, ఇది తీసేయండి, అది మార్చండి, ఇది మార్చండి, చివరికి అమరావతి అనే పేరు కూడా ఉండటానికి వీల్లేదు, ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ఉండటానికి వీల్లేదంటే మళ్ళీ డబ్బింగ్లు చెప్పుకొని చాలా వర్క్ చేశారండి. సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు. సంవత్సరం క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమాను ఆపుతూనే ఉన్నారు వాళ్ళు. అయినా సరే ఎక్కడ కూడా దర్శకులు కానీ నిర్మాత కానీ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు చెప్పినవన్నీ పాటించారు. ఎలాగైనా ఈ సినిమా ద్వారా రాజధాని రైతుల కష్టాలు అందరికీ తెలియజేయాలని అనుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం అయిపోతున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఆ సినిమా సహకరిస్తుందని అనుకుని వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వీళ్ళు మొత్తం వాళ్ళు చెప్పినవన్నీ మార్పులు చేసి సినిమాని ఈరోజు సెన్సార్ బోర్డుకు అనుకూలంగానే చేసి రిలీజ్ చేసినా కానీ ఏముందని కోర్టుకు వెళ్ళారు. సెన్సార్ బోర్డుకి వెళ్లకుండా, లేకపోతే సెన్సార్ బోర్డు చేసిన ఏమన్నా చేయకుండా ఉన్నారా?
అన్నీ చేసే వెళ్ళారు కదా, మరి దేనికి ఆపించారండి సినిమాని? కేవలం భయపడే ఆపించారు. ఇది భయపడినా సరే అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు థియేటర్లో రాకపోవచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి. వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా రిలీజ్ చేస్తారు.